మద్యం మత్తు ఓ పచ్చని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. చెయ్యని తప్పుకు క్షోభ అనుభవిస్తోంది ఆ కుటుంబం. మామూలు విషాదం కాదు, దేవుడు దిగివచ్చి ఓదార్చినా తీరని కష్టం. 17 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు కళ్ల ముందే విగత జీవులైపోతుంటే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా? ఇదంతా మందుబాబుల ఆగడం కారణంగా జరిగిన ఘోర విషాదం. 3 తరాల్ని నిలువునా చిదిమేసిన మద్యం మహమ్మారి వికటాట్టహాసం. మద్యం నిషా తలకెక్కి ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో కారు నడిపిన మైనర్ ఆ కుటుంబం ఉసురు పోసుకున్నాడు. చిన్నారి రమ్య కుటుంబాన్ని ఇప్పటికీ ఆ చేదు ఘటన వెంటాడుతోంది. మద్యం సేవించి వాహనం నడిపితే ఎంతటి దారుణాలు జరుగుతున్నాయి అన్నదానికి ఈ ఘటనను మరో ఉదాహరణగా తీసుకున్నంత మాత్రాన చాలదు. మద్యానికి బానిసలై తమ బతుకులను నాశనం చేసుకునేవారు కొందరైతే, సరదాగా తాగి మత్తులో ఎదుటివారి ప్రాణాలు బలికొనేది మరికొందరు. వ్యసనపరులైతే వ్యక్తిగతంగా అతనితో పాటు కుటుంబానికే నష్టం. కానీ ఇలా సరదాగా తాగి వాహనాలు నడిపేవారితో సమాజానికే నష్టం. ఇప్పుడు ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చగలరు? వేదనను ఎవరు తీర్చగలరు? ఇది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. జూలై 1 తలకెక్కిన మద్యం మత్తు, ఆపై నిర్లక్ష్యపు డ్రైవింగ్ పచ్చని కుటుంబాన్ని కకావికలం చేసిన రోజది. ఆ రోజున జరిగిన ప్రమాదం ఇప్పటికీ ఆ కుటుంబాన్ని నీడలా వెంటాడుతోంది. ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడుతుండటం రమ్య కుటుంబాన్ని తేరుకోలేకుండా చేస్తోంది. పంజాగుట్ట శ్మశాన వాటిక ముందు జరిగిన కారు ప్రమాదం కేసులో మృతి చెందిన చిన్నారి రమ్య కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకోవడం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మందుబాబులు, అది మైనర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఇప్పటికే ముద్దులొలికే చిన్నారిని, ఆమె బాబాయిని కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు కుటుంబ పెద్ద అయిన తాతను కూడా కోల్పోయి మరింత విషాదంలో మునిగిపోయింది. చిన్నారి రమ్య కుటుంబంలో ఒకటి తర్వాత మరొకటిగా చోటు చేసుకున్న ఈ విషాద సంఘటనలకు కారణం మద్యం మహమ్మారి. చెయ్యని తప్పుకు బలైపోయింది ఆ కుటుంబం. ప్రమాదంలో రమ్యతో పాటు 65 వయసున్న ఆమె తాత మధుసూదనాచారి తీవ్రంగా గాయపడ్డారు. వెన్నుపూస తీవ్రంగా దెబ్బతిన్న ఆయన్ను యశోద ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు 2 వారాల పాటు మృత్యువుతో పోరాడిన మధుసూదనాచారి సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందారు. షాక్ మీద షాకు. అక్కడ పోయి ఇంకా తేరుకోలేదన్న టైంకి రమ్య పోయింది. నన్ను పోయింది ఇంకా జీర్ణించుకోలేదు కూడా. అప్పుడే మళ్ళీ మా మామగారు పోయారు. తట్టుకోలేకుండా వస్తున్నాయి. దీనన్నిటికీ కూడా బాధ్యుల 6 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. కానీ ఇప్పటివరకు వాళ్ళందరినీ ఎవరిని కూడా పట్టుకొని జైల్లో పెట్టలేదు. పోలీసు, గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ విషాద ఘటనతో రమ్య కుటుంబం అంతులేని వేదనలో మునిగిపోయింది. అసలు ఈ ప్రమాదం జరిగిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను తెలుసుకుంటే ఎలాంటి వారికైనా కళ్లు చెమర్చక మానవు. జూలై 1వ తేదీన పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న రమ్య కుటుంబాన్ని అతివేగంతో మద్యం మత్తులో వస్తున్న యువకుల రూపంలో మృత్యువు కబళించింది. అంతే, చిరునవ్వులు చిందే ఆ ఇంట ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. 10 రోజుల వ్యవధిలోనే
ఆ కుటుంబం ఇద్దర్ని కోల్పోయింది. రంజాన్ మాస విశేషాలు అడిగిన కూతురికి వాటి గురించి వివరించేలోపే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియలేదన్నారు రమ్య తల్లి రాధిక. ఫాస్టింగ్ అనేది హిందూయిజంలో ఉంటుంది, ముస్లిమ్స్లో ఉంటుంది. వాట్ ఈస్ ఫాస్టింగ్ అన్నట్టు క్వశ్చన్ మార్కులు ఫేస్ కనిపించింది నాకు రమ్యలో చూస్తే. సో ఐ థాట్ ఆఫ్ టెలింగ్, ఇంకా అది కాదు మొత్తం కాన్సెప్ట్, ఒక రిలీజియన్ అంటే ఏంటి అన్నీ చెప్దాం. అసలు మొత్తం ఆ రిలీజియన్స్ అంటే ఎన్ని ఉన్నాయి ఏంటి మొత్తం అన్నీ చెప్దాం. ఇంకా టైం ఉంది కదా, ఇల్లు వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది, మొత్తం కవర్ చేద్దాం అనుకొని నేను అడిగాను అనమాట. హౌ మెనీ రిలీజియన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా రమ్య అని అడిగాను అంతే. ఇట్ వాస్ లాస్ట్ క్వశ్చన్, నాకు ఆన్సర్ రాలేదు. అలా వింటూనే అందరం అన్కాన్షియస్, ఏమీ తెలియదు. తర్వాత హైదరాబాద్కు చెందిన రాధిక, వెంకటరమణలకు రమ్య, రష్మి ఇద్దరు కుమార్తెలు. రాధిక దంపతులకు పెళ్లైన 7 ఏళ్లకు పుట్టింది రమ్య. అందుకే రమ్య అంటే ఆ ఇంట్లో అందరికీ అంత గారాభం. చిట్టి తల్లితో ఆడేందుకు బాబాయిలు రాజేష్, రమేష్ ఎంతో ఉత్సాహం చూపేవారు. కాని ఇంతలో విధి ఇంతలా చిన్నచూపు చూసింది. సికింద్రాబాద్లోని పాఠశాల నుంచి రమ్యను తీసుకుని ఇంటికి బయలుదేరారు తల్లి రాధిక, తండ్రి వెంకటరమణ, బాబాయిలు రమేష్, రాజేష్, తాతయ్య మధుసూదనాచారి. పంజాగుట్ట వద్దకు వచ్చేసరికి వారు ప్రయాణిస్తున్న కారుపై ఎదురుగా వస్తున్న కారు ఎగిరివచ్చి పడింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే అందరూ చీకట్లోకి జారుకున్నారు. దుర్ఘటనలో రమ్య బాబాయ్, 34 ఏళ్ల పమ్మి రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న చిన్నారి 8 ఏళ్ల రమ్యకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ప్రమాదం కారణంగా చిన్నారికి బ్రెయిన్ డెడ్ కావడంతో కోమాలోకి వెళ్లిపోయింది. దాదాపు 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఆస్పత్రిలో తనువు చాలించింది. చిన్న కూతురు రష్మిలోనే రమ్యను చూసుకుంటున్న ఆ తల్లి ఇప్పటికీ మంచంలోనే ఉండి నరకయాతన అనుభవిస్తోంది. ప్రమాదం జరిగిన ముందు రోజే రమ్య తాతయ్య మధుసూదనాచారి పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంది ఆ కుటుంబం. మరుసటి రోజే అన్నయ్య రమణ కుటుంబానికి కేక్ ఇద్దామని హైదరాబాద్ వచ్చారు సోదరులు. రమ్య కూడా అంతకుముందు రోజే స్కూలుకు వెళ్లి వచ్చింది. తొలి రోజు పాఠశాల కబుర్లు చెప్తుంటే పాప పక్కనే కూర్చుని వింటున్న తల్లి రాధికకు ప్రమాదంలో కుడికాలు విరిగింది. డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న రాజేష్ సోదరుడు రమేష్కు ఈ ప్రమాదంలో వెన్నెముక విరిగి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రమ్య, రాజేష్లు మృతి చెందగా ఇంటి పెద్ద దిక్కైన మధుసూదనాచారి కూడా అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఏ కుటుంబానికైనా ఇంతకన్నా పెద్ద విషాదమేముంటుంది? ఓవైపు కూతురిని, మరోవైపు తమ్ముణ్ణి పోగొట్టుకుని ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన రమ్య తండ్రి రమణ బాధ వర్ణించలేనిది. పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదని అనుకోనివారు ఎవరుంటారు? రమ్య నా కూతురండి. విషాదం వెంటాడడం కాదు. ఇనిషియల్ గా యాక్సిడెంట్ లోపల మా ముద్దురు తమ్ముడు రమేష్ చనిపోయాడు. ధైర్యంగా ఉన్నామన్నారు. తట్టుకోలేని విషయము అయినా తప్పని పరిస్థితి. ధైర్యంగా ఉన్నాను, ఎందుకంటే నా మిగతా వాళ్ళని కాపాడుకోవాలని. దాని తర్వాత నా కూతురు ఇప్పుడు నాకు లేదు. ఇప్పుడు మా ఫాదర్ తను ఇక లేరని పనిష్మెంట్ చేయండి. వి విల్ నాట్ మూవ్ ఫ్రమ్ హియర్. గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళని తన్నిన తర్వాత మేము తీసుకెళ్తాం. వాళ్ళ ఆరుగురిని వాళ్ళని మా ముందు కొట్టాలి. వాళ్ళని ఇప్పుడు పనిష్మెంట్ చేయండి. మేము ఊరుకోము. మేము ఇక్కడ నుంచి కదలనే కదలము. అసలు రమ్య కుటుంబం చిన్నాభిన్నం కావడానికి కారణం ఎవరు? ఆమె తల్లి రాధిక చెప్తున్నట్టు తల్లిదండ్రుల పెంపకం సరిగా లేకపోవడమా? మైనారిటీ తీరకుండానే మద్యానికి బానిసైన యువతరమా? మైనర్లకు మద్యం అమ్మకూడదన్న నియమాల్ని పక్కన పెట్టిన బార్ యాజమాన్యమా? ఎవరిదీ పాపమంటూ కన్నీటితో ఘోషిస్తోంది ఆ కుటుంబం. పంజాగుట్ట కారు ప్రమాదంపై అందరూ విచారం వ్యక్తం చేశారు. ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు అందరూ బాధపడ్డారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని మాత్రం ఎవరూ పూడ్చలేకపోయారు. ప్రమాదానికి కారణమైన నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం వరకు బాగానే ఉంది.
కానీ జీర్ణించుకోలేని వాస్తవం ఏంటంటే ఇతర కేసుల్లాగే ఇది కూడా నత్తనడకన సాగితే కారు ప్రమాదం జరిగిందన్న సంగతి కూడా చాలా మంది మర్చిపోతారు. మరోసారి ఏదైనా ప్రమాదం జరిగి మరో 2-3 ప్రాణాలు కోల్పోతే మళ్లీ విషయంపై చర్చ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తాగి నడపకండి, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయకండి. మీరు యమకింకరులు కాదు, మన భూమి మీద మానవులై జన్మించినము. ప్రతి ఒక్కరికి తోచిన కాదు సహాయం చేయండి, కీడు మాత్రం చేయకండి. మీ అందరికి చెప్తున్నా, గవర్నమెంట్ ఇప్పుడల్లా మేల్కోండి. ఇక్కడికి రావాలంటే బండి పైన వస్తుంటే కాల్ లిటరలీ లెగ్స్ ఆర్ షివరింగ్, హార్ట్ స్పీడ్ కొట్టుకుంటుంది. నేను సేఫ్ గా వెళ్ళగలనా? మాకు భయం వేస్తుంది. రోడ్డు మీదకి రావాలంటే భయం అవుతుంది మాకు. అసలు మేము నడుపుతున్నాం సరిగ్గా, అసలు ఎలా ఉంది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే టైం ఒక్కొక్కరు ఎలా ఫోన్లు మాట్లాడుకుంటే ఎలా డ్రైవ్ చేస్తున్నారు. వీటికి లిటరలీ 1 hour పైన తీసుకున్నాం మేము అక్కడ నుండి ఇక్కడ రానికి. మాకు లిటరలీ లెగ్స్ షివర్ అవుతున్నాయి. బండి పైన కూర్చొని రావాలి, రోడ్డు పైకి ఎక్కాలంటే భయం వేస్తుంది మాకు అసలు. అందుకే ఇంత బాధలోనూ రమ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తోంది ఒక్కటి, మరోసారి అలా జరగకూడదు. దోషులకు కఠిన శిక్ష పడాలి. ఆ శిక్షను తలుచుకుని తాగి వాహనం నడపాలంటే వెన్నులో వణుకు పుట్టేలా ఉండాలి. అందుకు తగ్గట్టే కారు ప్రమాదం తీవ్రత దృష్ట్యా యాక్సిడెంట్ కేసులా కాకుండా తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. వాహనం నడిపిన డ్రైవర్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నిందితుడికి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు పోలీసులు. ప్రమాదానికి కారణమైన కారును నడిపిన యువకుడు 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవాడేనని తేలింది. కాని నిబంధనల ప్రకారం ఆలోపు వయసు వారికి మద్యం విక్రయించకూడదు. అందుకే చట్ట ప్రకారం మైనర్లకు మద్యం అమ్మినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ కమిషనర్కు నివేదిక పంపారు పోలీసులు. కారు నడిపిన వ్యక్తిని శ్రావిల్గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 6 వారంతా బీటెక్ విద్యార్థులు. అందరూ మైనర్లే. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇవ్వడం కూడా నేరమే కాబట్టి వాహన యజమానిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడే కొన్ని కీలక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఏమడిగినా కాదనకుండా ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులు. అలా ఇవ్వడం ఎవరూ తప్పుపట్టరు. కాకపోతే వారిపై దృష్టి పెట్టి పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తే వారికే కాదు సమాజానికి మేలు చేసిన వారవుతారు. మద్యం మత్తులో తమ బతుకులే కాదు ఎదుటివారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. అందుకే ఇలాంటి వారిని కట్టడి చేయడానికి పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారు. అయినా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో తప్పు ఎవరిది? మత్తులో వాహనం నడిపేవారిదా? ప్రమాదం జరిగినా చిన్నపాటి శిక్షతో సరిపెట్టే చట్టానిదా? భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటే చాలా వరకు ప్రమాద ఘటనలను నివారించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి అయితే పంజాగుట్ట కారు ప్రమాదం తర్వాత పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జరిమానాలతో సరిపెట్టకుండా నేరుగా జైలుకే పంపించేలా చేస్తున్నారు. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. ప్రమాదానికి కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు కఠినం చేస్తున్నారు. అయినా జరగాల్సిన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరి లోపం ఎక్కడుంది? ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయాల్సిన బాధ్యత కేవలం పోలీసులదేనా? బాధ్యత గల పౌరులుగా మనకు లేదా? కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని వారికి వాహనాన్ని ఇచ్చే మైనర్ల తల్లిదండ్రులను ఏమనాలి? ఇక్కడ మరో విషయం. పంజాగుట్ట కారు ప్రమాదానికి కారణమైన యువకులు మైనర్లుగా తేలినందువల్ల మరోసారి మద్యం అమ్మకాల అంశం తెరపైకి వచ్చింది. మద్యం అమ్మకాలు పెంచుకోవడానికి నియమ నిబంధనలు పాటించకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. ముందు వీరిపై కఠిన చర్యలు తీసుకుంటే కొంతవరకైనా దారుణాలు జరగకుండా చూసే అవకాశం ఉంది. ఎవరికి వారు తప్పు మీదంటే మీదని నెట్టేసుకోకుండా అందరూ బాధ్యతను గుర్తెరిగి సమన్వయంతో పనిచేస్తే పంజాగుట్ట కారు ప్రమాద ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చు.